నమస్కారం. మనీ మార్ట్‌లో మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ గోల్డ్ ఏమో రూ. 70 తగ్గి 14,900కి వచ్చేసింది. 24 క్యారెట్ గోల్డ్ ఏమో 16,200కి వచ్చేసింది. సిల్వర్ నో చేంజ్‌లోనే చాలా ఘోరంగా పడినట్టుగా అనిపిస్తుంది. అది చూసుకొని ఏం లేదు తెలివి తక్కువ పని చేయకండి. యూఎస్ డాలర్ ఏమో తర్రని పెరిగి 90-50 వరకెళ్ళింది. అందరు కంప్యూటర్‌లోనికొచ్చాయి. ఓకే. కొంచెం ఏదో చేసి 90-38కి వచ్చేసింది. కొంచెం రెస్ట్ అని తెచ్చినా కూడా 100 ఎక్కడ అని చూస్తుంది. మీరు 94 కిందేమో బ్యాంక్‌లో కూడా కొనడం అవ్వదు. ఇవాళ ఏంటంటే డౌన్. టాటా స్టీల్ 4, కమర్షియల్ 4, ఎల్&టీ 4, తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 3, హీరో మోటార్ కార్ప్ 3.3, నాట్కో 3.1, కలాంగురస్ 3.1, కాసాల్ మోటార్ పాసెంజర్ 0.1, బజాజ్ ఆటో 3, ఐడీఎఫ్‌సి బ్యాంక్ 2, ముత్తూట్ ఫైనాన్స్ మాత్రం 1.2 అప్. రైటా? ఇండియాలో పెద్ద డెవలప్‌మెంట్ ఏంటంటే శాంతను నారాయణని అడపుతలకు చీఫ్ ఓనర్ 20 వర్షం. அவர் నిన్నేమో రిటైర్ అయిపోయారు. ఒక్క కంపెనీ 1 బిలియన్ నుంచి మార్కెట్ క్యాప్ నుంచి $25 బిలియన్ మార్కెట్ క్యాప్‌లో తీసుకొనెళ్లారు. అది ఏమో అడప్ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ సాఫ్ట్‌వేర్ చేసి గ్రే మార్కెట్ మీదకి ఒక లెవెల్‌లో తెచ్చేసారు. అడోక్ ఛాలెంజ్ చేస్తుంటాం ఈయనని. నేను ఇక్కడ సీఈఓ లేదు అని చెప్తున్నాడు. నేను ఇంకో విషయం ఏంటి చెప్తున్నా, నేను చైర్మన్ ఉంటాను. ఆమె చైర్మన్ ఉండి కంపెనీ క్లోజ్‌గా ఉండి కంపెనీని నేను గైడ్ చేస్తానంటున్నారు. ఇది ఎండ్ ఆఫ్ ఎరా. ఒక ఇండియన్ సీఈఓ ఇందిరా నూయి తర్వాత వచ్చినోళ్ళు 20 వర్షం ఆ పోస్ట్‌లో ఉండి ఆ కంపెనీతో ఒకటా ఉన్నాళ్ళు రిటైర్ అయ్యి వెళ్తున్నారు. శాంతను నారాయణను గూగుల్ చీఫ్ సుందర్ పిచాయ్‌కి ముందు, సత్యనారాయణకి ముందు కూడా మీదకి వదిలి వచ్చిన వాళ్ళు. ఎవరికేమో ఇండియన్ టెక్‌లో చిక్కీస్‌లో ఫస్ట్ సీఈఓ ఆఫ్ మేజర్ కంపెనీ. ఆల్ రిటైర్ అవుంది. క్లియర్లీ ఎండ్ ఆఫ్ ది ఎరా అని చెప్పొచ్చు. మనం చూడాలి. అతను రిటైర్ అవ్వడం క్లియర్లీ ఎండ్ ఆఫ్ ది ఎరా అని చెప్పొచ్చు. అన్నీ మనం చూడాలి. ఇండియా ఒక ఐక్యూ వల్ల అవ్వడానికి ఆళ్ళు కూడా ఒక నిదానం. ఇలాంటి మనుషులు ఉండడం వల్ల ఒక పెద్ద కారణం అని ఎల్‌పీజీ లేపడం వల్ల ఏదైనా సెకండ్ ఆర్డర్ ఎఫెక్ట్ వస్తది. దీంట్లో ఎంఎస్ఎంఈ చాలామంది దెబ్బ తీసుకున్నాడు. వెల్డింగ్ తీసుకున్నాడు. దీన్ని చేసినాడు. ఇది గ్యాస్ లేకుండా చావడం అవ్వదు. ఈ ప్యాకేజ్ ఫుడ్ కంపెనీస్ ఉన్నాయి కదా! వాళ్ళేం చెప్తున్నారంటే ఎల్‌పీజీ షార్టేజ్ వల్ల మేము ప్రొడక్షన్ కట్ చేస్తున్నాం అని చెప్తున్నారు. దీనివల్ల ప్యాకేజ్ గూడ్స్ దొరకడం తక్కువవుతుంది. అప్పుడేమో ఎంటీఆర్ కంపెనీ, ఓక్లా వీళ్ళందరూ మనుషులేమో చాలా ఘోరంగా ఎఫెక్ట్ అవుతారు. ఐటీసీలోని ఎఫెక్ట్ అవుతుంది. వీళ్ళందరూ ఫుడ్ సమస్య డీహైడ్రేట్ చేసినోళ్ళు కూడా ఉన్నారు. ఆళ్ళకి హెవీ లాస్ ఉంటుంది. ఓవరాల్ ఎఫ్ఎన్సీ ఇండస్ట్రీ ఈసారి ఎర్నింగ్స్ దెబ్బ తగులుతుందని క్లియర్ కట్‌గానే ఉంది. ఐదులో అన్ని స్టాక్స్ దెబ్బ. ఐటీ 1.1, ఫార్మా 0.3, ఎఫ్ఎన్సీసీ 0.6, మెటల్స్ 2.5% డౌన్. ప్యాకేజ్ ఫుడ్స్ కంపెనీలు ఇప్పుడు డైట్‌లో ఉన్నారు. ఎందుకంటే ఎల్‌పీజీ భయంకర షార్టేజ్‌లో ఉంది. ఇవాళ మేము న్యూస్ చూసాడు. డీల్ స్ట్రీట్ ఏమో 13 మాసాలు కనిపించిపోయినంత లోన్‌కెళ్లారు. మేలో ఎండ్ ఆఫ్ మార్చ్‌లోని ఏప్రిల్‌లో 21,000 కొట్టింది. ఇంకా మనం 21,000 కొడుతుందా అన్నది ఆగంది బెట్. యుద్ధం దెబ్బలాట అయింది స్టార్ట్. ఇంకా ఎల్‌పీజీ షార్టేజ్ ఇంకా 1 ఇయర్ డెఫినెట్‌లీ ఆ ప్లేస్‌ని కొట్టేస్తుంది. సో, ఇరాన్ వార్ ఏమో ఐపీఓ మొమెంటమ్‌ని ఖాళీ చేసేసింది. ఇవాళేమో ఐపీఓ మ్యూచువల్ ఫండ్‌ని గమనించి ఆ స్టాక్ అప్లై చేసి మళ్ళీ మార్కెట్‌లో రీచ్ చేసి కమిషన్ మొత్తం జోబులేసుకున్నారు. ఇప్పుడు అది చేయడం అవ్వదు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్‌కి లోన్‌కి డబ్బులు రావడం లేదు. రెవెన్యూ జనరేట్ చేయడానికి. దీనివల్ల ఇప్పటికే ఐపీఓ ఏమో చాలా కష్టం ఇండియాలోనే. అమెరికాలో ట్రెజరీలు అందరూ అమ్మేస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతున్నది. అదొక పెద్ద కాజ్ ఆఫ్ కన్సర్న్‌గా ఉంది. యూఎస్ ట్రెజరీ డీపెన్ అయింది. ఎందుకంటే ఆయిల్ వల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. అమెరికాలో పెట్రోల్ పంప్ రేట్ పెరిగింది. గ్యాసోలిన్, డీజిల్ కూడా పెరిగింది. దానివల్ల ఇన్ఫ్లేషన్ వస్తుంది. అమెరికాలో రేట్ కట్ రాదని రియల్‌గా చెప్పారు. ఫెడరల్ గవర్నర్ చీఫ్ పౌల్ ఏం చెప్తున్నారు, ఈ సంవత్సరం అంతా రేట్ కట్ లేదు. నెక్స్ట్ ఇయర్ రేట్ కట్. ఎందుకంటే పౌల్ జూన్‌లో మారుపుతాడు. కొత్తాళ్ళొస్తారు. డాలర్ భయంకరంగా స్ట్రెంథెన్. ఇంకా ప్రెషర్ పెరుగుతున్నాడు. వోల్టేజ్ తగ్గుతుందంటే డాలర్‌కి డిమాండ్ పెరిగింది. ఎడిబుల్ ఆయిల్ రేట్ అంతా పెరుగుతున్నది. ఓకే. పామ్ ఆయిల్ రూ. 10 ఒక లీటర్ పెరిగింది అని క్వెషన్. గోల్డ్ కమోడిటీ సర్జ్ వల్ల అలా మనేషాలో ఆ మనేషా ఇంటర్నేషనల్ పామ్ ఆయిల్ రేట్ కూడా భయంకరంగా పెరుగుతున్నది. ఇదేమో మార్కెట్‌ని చాలా గట్టిగా దెబ్బతాకుతుందని మనకు తెలుస్తున్నది. సిల్వర్ ఈటీఎఫ్‌లో మొదలు ఎంత టైం వరకు క్రాష్ అయిన వరకు డబ్బులు తీయడం స్టార్ట్ అయింది. 2 ఇయర్స్‌కి అப்புறம் అవుట్‌లో వస్తున్నది ఇప్పుడు.
లాస్ మనిషికి మాత్రం లాస్. అవును లాస్ వాళ్ళకి మాత్రం లాస్. 1.5 ఇయర్ ముందు చేసింటాడంటే మైనర్ ప్రాఫిట్ కౌంట్ ఎస్కేప్ అవుతారు. గోల్డ్ ఈటీఎఫ్ ఇంట్రో తగ్గిపోయింది. అవుట్ ఫ్లో ఇంకా ఆరమించలేదు. రిటైన్ ఇన్ఫ్లేషన్ 3.2 వరకు లాస్ట్ మంత్ వరకు. దాంట్లో ఇరాన్ తలకి యుద్ధం తలకి ఎఫెక్ట్ లేదు. ఇరాన్ యుద్ధం తలకి ఎఫెక్ట్ చేశామంటే 4.5 5% వరకు ఇది పేయడానికి అవకాశాలు ఉంది. ఇండెక్స్ అన్న టేబుల్ టాప్లో అమ్ముతున్నట్టుగా అమ్మడంలోనే స్టాక్ కంప్లీట్లీ అవుట్. 1500 ప్రొఫైల్ వస్తూ ఇంకా 3000 చెప్పినా కూడా కొనడానికి అవకాశాలు ఉన్నాయి. అవునా? ఇప్పుడు ఆ మార్కెట్‌లో ఆ వస్తువు లేదు. టేబుల్ నుంచి దగ్గర ఇంకా దొరకలేదు. దీనివల్ల టీటీకే ప్రెస్టేజ్, స్టాక్ క్రాఫ్ట్, విజన్ బ్రాండ్ అన్నీ అమ్ముతున్నారు. దీని తర్వాత సారి భయంకరంగా పెరిగింది. ఓకే. మార్కెట్ ఇలాగే ఇన్వెస్టర్స్‌కి పెంచినా కూడా మనం మార్కెట్స్ ఫిక్స్డ్ డిపాజిట్లు వెళ్ళిపోను అని చెప్తున్నారు. అనవని. అవును దాంట్లో ఎనఫ్ కాస్ట్ డబ్బులు సంపాదిస్తాను అనుకుంటున్నాడు. యెస్ బ్యాంక్ తల చీఫ్ విజయ్ తెన్సే ఏమో బ్యాంక్‌ని రీఆర్గనైజ్ స్టార్ట్ చేశారు. ఐడిఎఫ్సిలోని 100 ఫ్రాడ్ అకౌంట్ మూలం దూరాన 595 క్రోర్స్ తీసుకున్నారు. అదేమో చాలా అకౌంట్స్ ఏమో చాలా మందికి అకౌంట్స్ ఫ్రీజ్ చేశారు. బ్యాంక్‌లో ఎంత లిక్విడిటీ ఉంచాలని తగ్గించి వాళ్ళనేమో లెండింగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇది చాలా రిస్క్. ఒకే సమయంలో క్రాష్ కట్టాయి. ఇంకా చాలా పెద్ద ప్రాబ్లంలోకి వెళ్ళి అవుతుంది. ఓకే. టీవీఎస్ ఏం చెప్తున్నారు బ్యాటరీ యాజ్ అ సర్వీస్ లాంచ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆర్బిసిఎస్ లిస్ట్‌లో బ్యాటరీ మొత్తం తీసుకొని వెళ్ళొచ్చు. వెళ్ళి ఇది చైనాలో ఎక్స్పాండ్ చేయడానికి ఇన్వెస్ట్ $3 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అమెజాన్ బిజినెస్ ఏమో ఇండియాలో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది. ఇంకా స్టాక్ అమ్ముతారని అంటున్నారు. ఇప్పుడేమో యూఎస్ ఏం చెప్తున్నారంటే ఇంకా యూఎస్ మీద ఇంకా చట్టబడి 10% మీద ట్యాక్స్ వేయడం అవ్వదు. మీ అందరూ ట్యాక్స్ చేయడానికి ఏదో ఒక కారణం చేయడానికి సెక్షన్ 301 ప్రకారం ప్రోబ్ చేస్తూనే ఉన్నారు. లాస్ట్‌కి చూసా అంటే డీవేరీ చెప్తున్నానంటే కెనడాలో మీరేమో మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. కెనడాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తాను అది కెనడియన్ కార్. మార్క్ యాండ్రిక్ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు కూడా రెడీ అయ్యారు. అదే మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ కెనడా కూడా వస్తుంది. ఇవాళ ఇదే న్యూస్ మార్కెట్ చాలా వీక్‌గా ఉంది. కేర్‌ఫుల్‌గా చూడండి. మనం డబ్బులు డిప్లాయ్ చేయండి. లంచ్‌కి టైం రాలేదా టిఫిన్, కాఫీ రేంజ్‌లోనే కన్సిడర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్‌లో కనిపిస్తున్న మెయిల్ ఐడీకి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.